హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి రాజు యువకాశం స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కీమ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి స్వయం ఉపాధి కల్పించాలనే అవకాశంతో మరి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. వీరికి అర్హులైన వారికి అప్ టు 3 lakhs వరకు మీకు సహాయం చేయడం జరుగుతుంది. ఇందులో మీకు 80% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మిగతాది మీరు బ్యాంకుకి ఈఎంఐ రూపంలో కట్టవలసి ఉంటుంది. అయితే ఈ డీటెయిల్స్ మీకు ఏమేమి కావాలి అని అంటే, ఫస్ట్ మీకు ఆధార్ కార్డ్, మళ్ళీ రేషన్ కార్డ్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ డీటెయిల్స్ ఉంటే మీరు ఈ స్కీమ్కి అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత మనకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది June 2 అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఆ లిస్ట్లో వస్తే మీరు తెలంగాణ ప్రభుత్వం నుండి సహాయం పొందిన వారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అందరూ అప్లై చేయండి, మీకు చాలా యూస్ అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.